గైస్, ఐఎమ్ వెరీ వెరీ సీరియస్ దిస్ టైం. లాస్ట్ ఆగస్ట్ 14 గుర్తుందా? లాస్ట్ ఇయర్ 2 కోలేని అతి పెద్ద దెబ్బలు తగిలాయి మూవీ లవర్స్ అందరికీ. హరీష్ శంకర్ గారేమో మిస్టర్ బచ్చన్ అని వచ్చారు. పూరి జగన్నాథ్ గారేమో డబుల్ స్మార్ట్ ఎరగదీస్తాం కుమ్మేస్తాం అని వచ్చారు. తిరిగి చూస్తే ఆ దెబ్బలకు ఆయింట్మెంట్ రాసుకోవడానికి జనవరి వరకు పట్టింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసే వరకు ఎవరికి ఒక రకమైన రిలాక్స్ అనేదే లేదు. మరి ఈసారి ఏమిటి? ఈసారి ఇంకా మామూలుగా లేదు. మొత్తం పాన్ ఇండియా స్టార్ కాస్ట్తో ఇద్దరు రెడీ అయిపోయాయని చెప్పేసి ఒకళ్ళేమో కూలీ అన్నారు, ఇంకోళ్ళేమో వార్ 2 అన్నారు. నేను ముందే చెప్పేస్తున్నా, నాకు ఒంట్లో బాగాలేకపోయినా జ్వరంగా ఉన్న డోలో 650 వేసుకుని మరి ఈ 2 సినిమాలు నేను చూసి వచ్చాను. సినిమాలు 2 పర్వాలేదు, బాగానే ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు. కూలీ స్లైట్లీ నాకు ఇంకా బెటర్గా నచ్చింది వార్ 2 కంటే. సరే, కీపింగ్ దాట్ అసైడ్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మూవీ లవర్స్ అందరూ ఎంత డిస్టర్బ్ అయిపోయారంటే ఈ ఆగస్ట్కి, నేను ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అంతా చదివి మీకోసం ఒక 4-5 మీమ్స్ గట్టిగా పట్టుకొచ్చాను. విని మీరు కూడా శుభ్రంగా నవ్వుకోండి. బ్రేక్లో నేను చాలా నవ్వుకున్నాను. ట్రస్ట్ మీ, యూ గోట్ టు ఎంజాయ్ దిస్. ఒకడు పోస్ట్ పెట్టాడు, ఏది ఇంకొక 2 గంటల్లో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనగా అనమాట. కూలీ గ్రేటర్ దెన్ వార్ 2 అని పెట్టాడు. డాట్ అని కిందకెళ్ళి ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్ టైం అంట. ఒక పక్కన ఫ్యాన్స్ అందరికీ నరాలు తెగిపోతూ ఉంటే ఈ మేం చూసి జనాలకి ఫస్ట్ కాప్ పడినా తర్వాత చాలా నవ్వుకున్నారు అందరూ లైట్ హార్టెడ్గా. అండ్ జనరల్గా షిప్లో మనకు ఒక రెడ్ బటన్ ఒక పచ్చ బటన్ ఉంటుంది. పచ్చ బటన్ కొడితే మనం ఎస్కేప్ అవ్వచ్చు, అట్లీస్ట్ మనం సేఫ్ జోన్లో ఉన్నామని కదా. సో ఇప్పుడు ఆగస్టు 14న 2 రెడ్ బటన్స్ ఉన్నాయంట. ఒకటి కోహ్లీ, ఒకటేమో వార్ 2. సో ఏది కొట్టినా మనకు ఎస్కేప్ లేదేంట్రా అని చెప్పి ఇంకొకటి తన ఫ్రస్ట్రేషన్ని ఒక విభిన్నమైన తీరులో ఎక్స్ప్రెస్ చేశాడు. భయ్యా, నువ్వు ఎవరు పోస్ట్ చేసావో నాకు తెలియదు, కానీ నీ పోస్ట్ నాగవంశీ చూస్తే నీ పరిస్థితి ఏంటి చెప్పు. నిన్ను కుదిపి కుమ్మేసి నలిపేసి చంపాడైనా. సరే, ఇంకా నెక్స్ట్ ఇది అసలు అల్టిమేట్ అని చెప్పాలి. కూలీ చూసిన ఒకడు పోస్ట్ పెట్టాడు, భయ్యా సెకండ్ హాఫ్లో ఒక 15 నిమిషాలు మాత్రం నా మాటల్లో నేను డిస్క్రైబ్ చేయలేను భయ్యా, ఎందుకంటే నాకు ఒళ్ళు తెలియదు నిద్ర పట్టేసింది భయ్య, ఏం జరిగిందో కూడా అర్థం కాలేదంట. సో ఇది ఖచ్చితంగా లోకేష్ కనకరాజు చూడకూడదు, చూస్తే చాలా హర్ట్ అవుతాడు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎందుకు 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేశారు అని చెప్పేసి ఎవడో క్వశ్చన్ పెట్టాడు. ఎందుకంటేనంట, ఒకటే చెవులో పువ్వు పెడితే బాగాలేదు, ఆడియన్స్కి 2 చెవుల్లోనూ పూలు పెట్టాలి కాబట్టి 2 సినిమాలు రిలీజ్ చేశారంట. సో సోషల్ మీడియా ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెస్ట్. ఒక పక్కన ఏడుస్తూనే ఏంట్రా మాకిది అని, ఇంకో పక్కన తెగ నవ్వుకునేలా మంచి మంచి మీమ్స్ అన్ని పెడతారు మన కోసం. సో కీపింగ్ దట్ అసైడ్, అసలే సినిమా వచ్చేవాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, దాన్ని పెంచుకోవడం ఎలాగాని ఆలోచించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉన్నదాన్ని 450, 550, 700, 800, కొన్ని సినిమాలకి 900 కూడా పెంచేస్తున్నారు. అంటే రావద్దు అని చెప్పి ఆడియన్స్కి మీరు ఏమైనా హింట్లు ఇస్తున్నారా? పైగా మా మీద బాధ్యత ఉందంట. ఆయన ఎందుకు అట్లా మాట్లాడారో నాకు అర్థం కాలేదు. ఎవరిది బాధ్యత? బాహుబలి తీసినప్పుడు మీకు గుర్తుండుంటే ఎవరైనా రాజమౌళి గారు కానీ ప్రభాస్ గారు కానీ ఎవరైనా అడిగారా, బాబు మేము సినిమా తీసాం, ఇక మీ బాధ్యతే, మీరే టికెట్లు పెట్టుకోనాలి, మీరే మాకు కలెక్షన్ ఇవ్వాలి అని వాళ్ళు కాంటెంట్ ఇచ్చారు. ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రైట్. మంచి కాంటెంట్ ఇస్తే మీరు అడక్కపోయినా మీకు 1500 కోట్లు ఇస్తారు. బాహుబలి చూసారుగా, RRR చూసారుగా, KGF 2 చూసారు కదా. కాంతారా అంది అంతెందుకు, 16 కోట్లలో తీశారు, 450 కోట్లు ఇచ్చారు. ఎవరన్నా అడిగారా? ఎవరన్నా ప్రాధాయపడ్డారా? లేదంటే ఎవరన్నా ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేసినట్టు మాట్లాడారా? ఎవరు లేదు కదా. సో కాంటెంట్ ఈజ్ ద కింగ్. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మంచి కంటెంట్ ఇస్తే చాలు. రీసెంట్ ఎగ్జాంపుల్, ఒక 10 రోజుల క్రితమే కన్నడలోనే సూఫ్రమ్ సో అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా 4 కోట్లలో తీశారు. ఇవాళకి 3 వారాలు అయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి 92 కోట్లు కలెక్ట్ చేసింది. ఏంటి? అగైన్ కంటెంట్ ఈజ్ ద కింగ్. సో ఎవరిని అడగక్కర్లా, ఆడియన్స్ మాత్రం ఫ్రస్ట్రేట్ అవుతారు ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే. మీరు మంచి కంటెంట్ ఇస్తే మేము ఆటోమేటిక్గా మీకు కలెక్షన్స్ ఇచ్చేస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు.